ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనం అర్థమెటికల్ ఆపరేషన్స్ మీద పనిచేద్దాం. అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి అన్నమాట. అందులో కొన్ని ఈ ప్రాజెక్ట్లో మనం వినియోగిస్తాం. అయితే ఈ ప్రాజెక్టు పవర్ బిల్ ప్రాజెక్ట్. అంటే మన ఇంటికి ప్రతి నెల కరెంటు బిల్ వస్తుంది కదా, సో ఆ టైప్ అన్నమాట. ఓకే, సో ఇంటి ఓనర్ పేరు శ్రీనివాస్ అంటే నేను, ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. అయితే మనకి కరెంటు బిల్ ఏ విధంగా వస్తుంది? ఎన్ని యూనిట్స్ కనుక మనం పవర్ వాడితే అన్ని యూనిట్స్కి సంబంధించినటువంటి పవర్ బిల్ అనేది వస్తుంది కదా. ఒక్కొక్క యూనిట్కి 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఏంటి? ప్రెజెంట్ మంత్ రీడింగ్ అంటే 750 యూనిట్స్. మరి ఇదేంటిది? లాస్ట్ మంత్ రీడింగ్ అంటే 470 యూనిట్స్. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ దిస్ మంత్ అంటే ఈ నెల ఎన్ని యూనిట్స్ మనం వాడాము అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. అయితే ఇక్కడ చూడండి, లాస్ట్ మంత్ 450 వచ్చింది, ఈ మంత్ 750 వచ్చింది. అంటే ప్రెజెంట్ మంత్ రీడింగ్స్ నుంచి లాస్ట్ మంత్ని మనం తీసివేసినట్లయితే ఈ నెల ఎంత యూనిట్స్ మనం వాడాము అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అందుకని ఈక్వల్ టు ప్రెజెంట్ మంత్ రీడింగ్స్ అంటే 750, అది ఎక్కడుంది? ఈ 5లో ఉంది, మైనస్ లాస్ట్ మంత్ రీడింగ్ అంటే ఈ 6లో ఉంది. దీని మీద క్లిక్ చేశాను. ఎస్, మనకి ఇప్పుడు ఏమైంది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ దిస్ మంత్ అంటే ఈ నెల ఎన్ని యూనిట్స్ మనం ఖర్చు చేసామనేది ఇక్కడ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలి అంటే టోటల్ బిల్ని కాలిక్యులేట్ చేయాలి. అంటే ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే 280 యూనిట్స్కి గాను ఒక్కొక్క యూనిట్ 5 రూపాయలు ఖర్చు అయితే 5 రూపాయలు కాస్ట్ అయితే ఇప్పుడు 280 యూనిట్స్కి గాను ఎంత బిల్ వచ్చింది అనేది మనం చూడాలి. అందుకని ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఈక్వల్ టు పెట్టి యూనిట్ రేట్ అంటే ఈ 4లో ఉంది, యూనిట్ రేట్ ఇంటూ అంటే స్టార్, తర్వాత నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ దిస్ మంత్ అంటే ఈ నెల ఎన్ని యూనిట్స్ అయితే మనం కన్జ్యూమ్ చేసామో వాడామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 280 కదా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తుంది. ఎంత అయింది? ఈ నెల కరెంటు బిల్లు 1400 రూపాయలట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూనిట్ రేట్ని తగ్గిద్దామా అంటే 2 రూపాయలు పెడదామా? అందుకని ఈ 5ని తీసేసి 2ని పెడుతున్నాను. ఏమైంది? 560 వచ్చింది. అంటే ఆటోమేటిక్గా చేంజ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సరే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ని ఈ టేబుల్కి చేద్దాం. ఓకేనా? ఇక్కడ సీరియల్ నెంబర్ వేశాను, ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ వేశాను, ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ నేమ్స్ వేసుకోవచ్చు. యూనిట్ రేట్ అంటే ఒక్కొక్క యూనిట్కి ఎంత ఖర్చు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము, 5 రూపాయలని ఉంది. ఓకే, ఇక్కడ ప్రెజెంట్ మంత్ రీడింగ్ అంటే ఇప్పుడు లాస్ట్ మంత్తో కలిపి చూస్తే ఈ నెల ఎంత రీడింగ్ ఉంది అనేది. లాస్ట్ మంత్ రీడింగ్ వచ్చేసి ఇలా ఉంది. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ దిస్ మంత్ అనేది ఇక్కడ ఒకటి ఉంది, టోటల్ బిల్ అనేది ఇక్కడ ఉంది. సో దీనికి మనం బార్డర్స్ అప్లై చేసి కలర్స్ ఇస్తే మరి కొంచెం అందంగా కనిపిస్తుంది. అందుకని ఈ ఏరియాలో నేను మౌస్ పెట్టి కంట్రోల్ ఏ అంటున్నా. కంట్రోల్ ఏ అంటే కీబోర్డ్లో కంట్రోల్+A క్లిక్ చేస్తే మొత్తం ఏరియా అంతా సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను బార్డర్స్ అన్నీ అప్లై చేస్తున్నాను. ఆల్ బార్డర్స్ అప్లై చేశాను. బాగుంది కదా. ఇంకా బాగుండాలంటే హెడర్ని అంటే ఈ హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేసుకొని మనం కలర్ అప్లై చేయాలి. అప్లై చేసాము. ఓకే, అక్షరాలకి వైట్ కలర్ అప్లై చేద్దాం, బోల్డ్ చేద్దాం. ఇప్పుడు బాగుంది కదా. గుడ్. కొంచెం దగ్గరికి జరుపుదాము, అప్పుడు మనకి అన్ని దగ్గరగా కనిపిస్తాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అని చెప్పుంది కదా, ఇక్కడ మహా వస్తే ఏమొస్తుంది? నెంబర్స్ వస్తాయి అంతే కదా ఇలాగా. కానీ ఇంత ప్లేస్ అవసరం లేదు కదా. దీన్ని ఏం చేద్దామంటే మనం
ఈ కాలంని ఇలా అడ్జస్ట్ చేద్దాము. అడ్జస్ట్ చేస్తే మ్యాటరు కనిపించట్లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే వ్రాప్ టెక్స్ట్ అని చేద్దాం. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను కదా, దీన్ని వ్రాప్ టెక్స్ట్ అందాం. ఇక్కడ సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇదిగోండి ఎలా వచ్చింది మనకి. దీన్ని కూడా వ్రాప్ టెక్స్ట్ చేద్దామా, ఇలా దగ్గరికి చేశాను. దీన్ని కూడా వ్రాప్ టెక్స్ట్ చేద్దాం. ఇలా దగ్గరికి పెట్టి వ్రాప్ టెక్స్ట్ అంటే ఏమైంది, 2 లైన్స్లో అంటే ఒక్క లైన్లో వచ్చినటువంటి మ్యాటర్ని 2 లైన్స్లో మనం పెట్టాము. ఓకే కదా. ఇప్పుడు చూడటానికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్షరాలు కొంచెం ఇవన్నీ కూడా కిందకు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కిందకు ఉన్నాయి కదా. దీన్ని మధ్యలోకి పెట్టాలి అంటే అక్షరాలని ఇక్కడ క్లిక్ చేయాలి. పైకి పెట్టాలంటే పైన క్లిక్ చేయాలి. ఇలా పైన సరిపోతుంది లేండి, బాగుంది. ఓకే, ఇప్పుడు యూనిట్ రేటు 5 రూపాయలు ఉంది. సమీర్, నవీన్, మాధవరావు, నాగబాబు, వెంకటేశ్వర్లు, ప్రకాష్ ఇలాగా డిఫరెంట్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కరెంటు వాడుతున్నారు వాళ్ళ ఇంటికి. అయితే కరెంటు వాడితే ఒక్కొక్క యూనిట్కి ఉన్నటువంటి రేటు 5 రూపీస్. ప్రెజెంట్ మంత్ అంటే లాస్ట్ మంత్తో కలిపి ఈ నెల వచ్చినటువంటి కరెంటు బిల్ ఇది. లాస్ట్ మంత్ యొక్క రీడింగ్ అయితే ఇలా ఉంది. అయితే మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ దిస్ మంత్ అంటే ఈ నెల అసలు ఎన్ని యూనిట్స్ వాడారు అనేది మనం ఇప్పుడు చూడాలి. అందుకని మనం ఏం చేయాలి అంటే ఈక్వల్ టు ప్రెజెంట్ మంత్ రీడింగ్ అంటే F6లో ఉంది మైనస్ లాస్ట్ మంత్ రీడింగ్ అంటే ఎక్కడుంది G6లో ఉంది. అంతే, దీన్ని క్లిక్ చేశాను. ఏమైంది, ఇలాగ మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి మనకు వచ్చినాయి, తెలిసింది. అయితే అలాగే మిగిలిన వాళ్ళు కూడా వాడారు కదా, ఇదంతా కూడా టేబుల్లోనే ఉంది కదా. అందుకని నేను ఇక్కడ ఒక క్లిక్ చేసి అందుకని నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఇప్పుడు పర్ యూనిట్ రేట్ ఎంత, 5 రూపీస్. మనం దీన్ని 3 రూపీస్ అని అనుకుందాం. ఓకేనా. సో ఈ 3 మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఏమైంది, అన్నింటికి కూడా 3 అప్లికేబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కరికి కూడా టోటల్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అంటే ఇది కదా, ఇది ఇంటూ యూనిట్ రేట్ ఇది చేస్తే ఏమైంది, 681 రూపాయలు బిల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫార్ములా ఉంది కదా, దీన్నే మిగిలిన అన్నింటికి కూడా అప్లై చేయాలంటే అంటే యూనిట్ రేట్ ఇంటూ వాళ్ళు వాడుకున్నటువంటి యూనిట్స్ ఇలా చేయాలి. ఎస్, అన్నింటికి ఇలా వచ్చింది. అయితే ఇక్కడ ప్రెజెంట్ మంత్ రీడింగ్ లాస్ట్ మంత్ రీడింగ్ ఉంది కదా, ఇది కొంచెం మనం మార్చాలి ఎందుకంటే మైనస్లో వచ్చింది కదా. అందుకని ఇక్కడ 1500 రీడింగ్ పెడదాం. సో ఏమైంది, లాస్ట్ మంత్ 1458, ఈ మంత్ 1500. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అంటే ఈ నెల ఎన్నో యూనిట్స్ వాడాడు, 42. సో ఈ 42 ఇంటూ 3 ఈక్వల్ టు ఇలా 126 అయింది. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ని చేయండి. మరొక కాన్సెప్ట్తో మళ్ళీ మనం కలుసుకుందాం.